ఏది వక్ఫ్ బోర్డు వల్ల కాదు, మత మార్పిళ్ళు అయితే జరుగుతున్నాయి. అంటే దీన్ని ఆసరాగా ఇప్పుడు వాళ్ళ అంటే దగ్గర నేను విన్నది చెప్తాను మీకు. దాంట్లో ఎంతవరకు ఇది ఉన్నదో, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ ఆస్తిని వీళ్ళు వక్ఫ్ బోర్డు కింద ప్రకటించి మీరు మతం మారితే కానీ మీకు అవును మన భద్రాచలం దగ్గర, భద్రాచలం రంపచోడవరం ఆ బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ బార్డర్, అక్కడ ఇలాంటి అక్రమాలు అన్యాయాలు అయితే జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కూడా ట్రైబల్స్ టార్గెట్ చేస్తారు ఇది వక్ఫ్ బోర్డు అని చెప్పేసి. సో ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇప్పుడు ఒక్క ముస్లింకి కూడా దానివల్ల ఉపయోగం లేదండి. మన భారతదేశంలో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, జైన్లు, సిక్కులు, బౌద్ధులు వీళ్ళందరూ కట్టినటువంటి ట్యాక్స్లో నుంచి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి డబ్బులు వెళ్తున్నాయి. అక్కడ నుంచి ఇటు రూపాయి రాదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు డబ్బులు వెళ్తాయి. ఈ డబ్బులతోనే మళ్ళీ వాళ్ళు శాలరీలు ఇస్తారు. వక్ఫ్ బోర్డులో అటెండర్ శాలరీ 70,000, ఆ వక్ఫ్ బోర్డు మెంబర్ల శాలరీ లక్షల్లో ఉంటుంది.